ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరను ఈసారి కొత్త రూపులో వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 251 కోట్లతో శాశ్వత అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక వీటికి సంబంధించినటువంటి పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2 ఏళ్లకోసారి జరిగే తెలంగాణ కుంభమేళా గిరిజన దేవతలు సమ్మక్క సారక్కలు కొలువుదీరిన మేడారం ఇప్పుడు కొత్త రూపు దిద్దుకుంటోంది. పూర్తిగా గ్రానైట్ నిర్మాణాలతో మహా అద్భుత క్షేత్రంగా నయా లుక్తో వెలిగిపోతోంది. సీఎం రేవంత్ రెడ్డి మేడారం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో చరిత్రలో నిలిచిపోయేలా మేడారం మందిరం మార్పు చెందుతోంది. 2026 మహాజాతరలోపే సమ్మక్క సారక్క గద్దెలతో పాటు మేడారం గ్రామం రూపురేఖలు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆయనే స్వయంగా మేడారం వచ్చి మాస్టర్ ప్లాన్ విడుదల చేశారు. మేడారం జాతర అంటే వనదేవతల దర్శనం మాత్రమే కాదు, ఆ తల్లుల చరిత్ర, ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు భక్తులకు తెలిసేలా ఏర్పాట్లు చేశారు. మేడారం తల్లుల ప్రాంగణం చుట్టూ గ్రానైట్తో ప్రాకారం నిర్మిస్తున్నారు. ఈ రాతి గోడలపై 7,000 పైచిలకు ఆదివాసుల పుట్టు పూర్వోత్తరాలు, సంస్కృతి సాంప్రదాయాలు, జీవనశైలి తెలిపే విధంగా చిత్రాల్ని లిఖించారు. రాతి శిలలపై చెక్కిన శిల్పాలను చూస్తుంటే ఆదివాసుల ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతోంది. మేడారం మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులు చకచకా జరిగిపోతున్నాయి. గద్దెల ప్రాంగణం పూర్తిగా రాతి నిర్మాణాలతో ఆధునీకరిస్తున్నారు. ఇక ఇప్పటికే గ్రానైట్ నిర్మాణ పనులు 80% పూర్తయ్యాయి. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. మరోమారు తాజాగా రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అభివృద్ధి పనులను పరిశీలించారు. జనవరి మొదటి వారంలోగా పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 200 ఏళ్ల తర్వాత కూడా చెక్కు చెదరని నిర్మాణం చేస్తున్నామని, మహాజాతరకు ప్రతిపక్ష నేతల్ని సైతం ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మహాయజ్ఞమే మేడారానికి కొత్త రూపమన్నారు మంత్రి సీతక్క. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు, చరిత్ర తెలిపేలా నిర్మాణాలను జరిపించి సీఎం రేవంత్ రెడ్డి అమ్మవార్ల మహాజాతరకు కొత్త శోభ తెచ్చారన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు విశాలమైన రహదారులు ఏర్పాటు చేసి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. సమ్మక్క సారక్క గద్దెలతో పాటు వరుస క్రమంలో పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల నిర్మాణం పూర్తయింది. ఒక్కో గద్దె నిర్మాణానికి 8 పిల్లర్ల చొప్పున మొత్తం 32 రాతి నిర్మాణాలతో గద్దెల్ని ఆధునీకరిస్తున్నారు. మేడారంలో ఇప్పటికే రాతి నిర్మాణాలు చూపర్లను అబ్బురపరుస్తున్నాయి. భావితరాలు చర్చించుకునేలా ఇక్కడ అపురూప నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ ప్రతిష్ఠించే ప్రతి రాతి నిర్మాణం పైన పూర్తిగా ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు, గొట్టుగోత్రాలు ప్రతిబింబించేలా వాటిపై చిత్రలిపి చేశారు. ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపే విధంగా 59 బొమ్మల్ని చెక్కారు. సమ్మక్కది రాయిబంధాని 5వ గొట్టు వంశం. వీరి ఇంటి దైవమైనటువంటి ఒక కొమ్ము ఉండే దుప్పి, 2 వైపులా అడవిదున్న కొమ్ములు, నెమలి ఈకలు తోరణం అగ్రభాగాన చెక్కారు. ఇక మిగతా శిలలపైన 3, 4, 5, 6, 7 గొట్టుల వంశీయుల చరిత్ర, వారు పూజించిన జంతువులు, జీవనశైలిని తెలిపే చిత్రాల్ని చెక్కారు. ఇలా దాదాపు 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించిన 7,000 బొమ్మలుంటాయని చెబుతున్నారు. డాక్టర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో 250 మంది శిల్పులు పనిచేశారు. స్థపతులు ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్ మోతిలాల్ పర్యవేక్షిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన 15 మంది విద్యార్థులు ఈ చిత్రాల రూపకల్పనలో సాయం అందించారు. ఇది తమ 15 ఏళ్ల శ్రమ అని రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకులే చెబుతున్నారంటే ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారో అర్థం చేసుకోవచ్చు. గద్దెల ప్రాంగణంలో దాదాపు 4,000 టన్నుల గ్రానైట్ ఉపయోగిస్తున్నారు. శాండ్ స్టోన్స్ పై ఆదివాసీల చరిత్ర, ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా 7,000కు పైగా చిత్రాలు లిఖించారు. ఎంతమంది భక్తులు వచ్చినా 4 దేవతల్ని వరుస క్రమంలో దర్శించుకొని వెళ్లే విధంగా ఆలయ మందిరం రూపుదిద్దుకోబోతోంది. ఒకప్పుడు చిన్న గుడిసెలో కొలువైన అమ్మవార్లు ఇప్పుడు ప్రపంచమే అబ్బురపడే కళాకృతులతో కూడిన గ్రానైట్ మందిరంలో కొలువుదీరుతుండడంతో వనదేవతల పూజారులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవార్లకు మొక్కులతో పాటు ప్రాచీనమైన, ప్రత్యేకమైన ఆదివాసీల చరిత్ర, సాంప్రదాయాలు, జీవనశైలి భక్తులకు తెలిసేలా ఆలయం నిర్మించడం మహా గొప్ప కార్యమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పు ప్రధాన స్వాగత తోరణం ఉంటుంది. పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల్ని సమ్మక్క సారలమ్మ గద్దెలుండే వరుసలోకి మారుస్తున్నారు. ఈ ఏర్పాటంతా భక్తులంతా ఒకే వరుసలో దర్శనానికి వెళ్లేందుకు చేస్తున్నారు.
వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ 8 స్తంభాలుంటాయి. ఇక దాని మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దుతున్నారు. గద్దెల ప్రాంగణానికి సమీపంలో ఇదివరకు ఉన్నటువంటి చెట్లను దాదాపు తొలగించకుండానే అభివృద్ధి పనులు చేస్తున్నారు. పునర్నిర్మాణం తర్వాత వనదేవతల పూజల్లో విశిష్టత కలిగిన బండారి, మర్రి, వెదురు, బురుగ, వేప, ఇప్ప, కస్తు వంటి 12 రకాల చెట్లు, 140 రకాల ఆయుర్వేద మొక్కల్ని నాటుతున్నారు. మేడారం చేరుకునే మార్గంలో ఇరుకుగా ఉన్న రోడ్లను, వంతెనల్ని కూడా విస్తరించారు. గ్రామాల్లో 2 లైన్లుగా ఉన్న రోడ్లను 4 లైన్లుగా మార్చారు. స్థానికంగా డ్రైనేజీ, సీసీ రోడ్లను నిర్మించారు. జంపన్న వాగుకు వెళ్లే మార్గాల్ని కూడా అభివృద్ధి చేసి వాగు ఒడ్డును సుందరీకరించారు. నిరంతర విద్యుత్ కోసం అదనంగా సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంగణం బయట క్యూ లైన్లు, వాటికి రేకులతో పైకప్పు వేస్తున్నారు. జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. దీనికి తెలంగాణతో పాటు చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల నుంచి 1 కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా. ఈ ఏడాది ఎప్పుడూ ఉండే తాత్కాలిక సౌకర్యాలతో పాటు శాశ్వత నిర్మాణాలపై సర్కారు దృష్టి సారించింది. ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా 251 కోట్లతో మేడారం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. వనదేవతల గద్దెల విస్తరణ ఇప్పుడు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.